ఇద్దరూ ఎమ్మెల్యేలే. ఒకళ్ళు అరికపూడి గాంధీ, ఒకళ్ళు కౌశిక్ రెడ్డి. ఇద్దరూ వేరే పార్టీల్లో నుంచి యువతలకు వచ్చినటువంటి వాళ్ళే. పార్టీలు మారడము కొత్త కాదు, లేదా పార్టీల్లో ఎమ్మెల్యేలు గెలవడము కొత్త కాదు. పార్టీలు మారినా ప్రజలు వాళ్ళని ఆదరించారు, ఓటేశారు. ఎందుకు అనవసరమైనటువంటి వాదం? మీడియా అంతా టైం వేస్ట్ తప్పించి ఏమైనా ఉందా? వాళ్ళు కాదు, మీడియా ఆలోచించుకోవాలి. కౌశిక్ రెడ్డి ఏమో నేను ఇంటికి వస్తానని అరికపూడి గాంధీకి సవాల్ చేశాడ. అరికపూడి గాంధీ దమ్ముంటే రా అన్నాడట, నువ్వు రాబోతే నేను వస్తానన్నాడట. ఇక పొద్దున్నుండి అదే. ఇది ఏమన్నా యుద్ధమా? ఇద్దరు చెరో కత్తి పుచ్చుకుని ఆడో ఈడో తేల్చుకోవడానికి ఎప్పుడూ జరిగే ఒక పనికి మాలిన సవాళ్ళు. ఏమన్నా సమాజానికి పనికొచ్చేది ఉందా ఇందులో? పోనీ ఇద్దరిలో ఎవరికైనా నైతిక అర్హత ఉందా? పార్టీలు మారకూడదు అని చెప్పే నైతిక అర్హత ఎవరికి వాళ్ళు మా నియోజకవర్గంలో ప్రజల కోసం అని చెప్పుకునేటటువంటిదే. ఆనాడు కాంగ్రెస్ నుంచి పోయినటువంటి వ్యక్తి కౌశిక్ రెడ్డి అయితే, ఈయన తెలుగుదేశం నుండి బీఆర్ఎస్కి వెళ్ళి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి వచ్చినాడు అరికపూడి గాంధీ. ఇద్దరికీ పార్టీలు మారడంలో ఇది లేదు. ఇంకోటి, వాళ్ళ ప్రజలు, ఆ నియోజకవర్గ ప్రజలు అది ఆదరిస్తున్నారు. దానికి అనవసరమైన టైం వేస్ట్ ఎందుకు? ఇంకా ఇక వాళ్ళు ఏదో కొట్టేసుకుంటారు, తన్నేసుకుంటారు అన్నట్టు ప్రచారం, టీవీ ఛానళ్ళు టైం మొత్తం దాని మీద. ఒక పక్కన రెండు రాష్ట్రాల్లో కూడా సామాన్య ప్రజలు నలిగిపోతున్నటువంటి అంశం వరదలు. వాళ్ళ జీవితాలు చిన్నాభిన్నమైపోయినాయి, ఛిద్రమైపోయినాయి. సాధ్యమైనంత వరకు ప్రజలని ఆ వార్తలు మోటివేట్ చేస్తే ప్రజలు, ఎవరికైనా మానవతా హృదయం ఉన్నవాళ్ళు వాళ్ళు చేయగలిగినంత చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, విజయవాడలో చూడండి, మెకానిక్లు కొంతమంది ఉచితంగా చేస్తున్నారు, ఎలక్ట్రీషియన్స్ కొంతమంది ఉచితంగా చేసి పెడుతున్నారు, లేదా తగ్గించి తీసుకుంటున్నారు. ఇన్సూరెన్స్ కంపెనీలు సిన్సియర్గా పనిచేస్తున్నాయి. ఇలాంటిది మనం హ్యూమన్ టచ్ ఇచ్చేటటువంటి, హ్యూమన్ ఇంట్రెస్ట్ యాంగిల్లో టచ్ చేసినప్పుడు వచ్చేటటువంటి అంశం. ఛానళ్ళు ఆ సామాజిక బాధ్యత తీసుకుంటే, పత్రికలు ఆ సామాజిక బాధ్యత తీసుకుంటే ఇట్లాంటి సందర్భంలో ప్రయోజనం.